నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఇవాళ శివరాత్రి మహత్యం గురించి కొంచెం సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మామూలుగా పురాణాల ప్రకారం అయితే ఫాల్గుణ మాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు ఈ మహాశివరాత్రి మనం జరుపుకుంటాం. ఈరోజు రాత్రి చాలా శివుడికి పరమశివుడికి అత్యంత ప్రియమైన రోజు అన్నమాట, ప్రీతికరమైంది. ఒకసారి ఏమైంది, దేవతలు ఋషులు శివుడి గురించి తెలుసుకోవాలని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆ బ్రహ్మదేవుడు అన్నాడు, ఆ రోజు రాత్రి శివలింగ రూపంలో శివుడు భూమి మీద అవతరిస్తాడు, అందుకనే ఈ రోజుని భక్తితో అందరూ ఉపవాసాలు చేసి జాగరణ అంటే మేలుకొని బిల్వపత్రాలతోటి మారేడు దళాలతోటి శివుణ్ణి పూజించిన వాళ్ళు సర్వ పాపాల నుండి విముక్తి పొందుతారు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అయితే ఈ శివలింగ ఉద్భవ కథ కూడా ఉంది. అసలు ఈ శివలింగం ఎలా ఉద్భవించింది అంటే బ్రహ్మ విష్ణువుల్లో ఎవరు గొప్పవాళ్ళు అన్న దాని మీద ఒక పెద్ద వాగ్వాదం జరిగిందనమాట, గొడవ జరిగినప్పుడు ఏమైంది, అప్పుడు ఇద్దరు మధ్య నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అని చెప్పేసి ఇద్దరు గొడవ పడ్డారు. అప్పుడు ఏం చేస్తారు, సృష్టికి నేనే అధిపతి అని బ్రహ్మ అంటే, లోకరక్షణ అంతా నా చేతిలో ఉంది విష్ణువు అన్నాడు. అప్పుడు ఆకాశం అంతా ప్రకాశించే ఒక అనంతమైన అగ్నిస్తంభం పెద్దది ప్రత్యక్షమైందిట. ఆ స్తంభానికి ఆది లేదుట, అంతు లేదు, ఎక్కడుందో తెలియదు. అప్పుడు ఆకాశవాణి అంటే ఆకాశంలోంచి ఒక మాట వినిపించింది. ఏంటంటే, ఈ స్తంభానికి మొదలు లేదా చివర కనగొన్నవాడే గొప్పవాడు అని వచ్చింది మాట ఆకాశం నుంచి. సరే, విష్ణువు ఏం చేశాడు, వరాహ రూపంలో కిందకి వెళ్ళిపోయాడు. భూమిని ఇలా తవ్వుకుంటూ వెళ్ళిపోతారు కదా, అలా లోపల తవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంత వెతికినా అతనికి అంతం ఎక్కడుందో కనిపించలేదు. ఇంకా అతను విష్ణుమూర్తి వినయంగా వచ్చేసి నాకు సాధ్యం కాలేదని ఒప్పుకున్నాడు. అయితే బ్రహ్మ ఏం చేశాడు, హంస రూపంలో పైకి ఎగిరాడు. అక్కడ ఒక కేతకి పువ్వు కనిపించింది. కేతకి అంటే మొగలి పువ్వు కనిపించింది. అది స్తంభంపై నుంచి పడిందని చెప్పి తాను చివర చూసినట్టు అబద్ధం చెప్పాడనమాట. అప్పుడు అగ్నిస్తంభం మధ్యలోంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఏం చేశాడు, అప్పుడు విష్ణువుని ప్రశంసించి నిజం చెప్పినందుకు, బ్రహ్మను అబద్ధం చెప్పినందుకు శిక్షించాడు. ఏమని, కేతకి పువ్వు కూడా తన పూజలో అంగీకరించనని వర్తమానం ఇచ్చాడు. ఈ కథలో మనకి తత్వం ఏంటంటే, శివలింగం అన్నది ఏంటంటే అదొక గుర్తు లేదా చిహ్నం. దాని దేనికి చిహ్నం, నిరాకారానికి నిర్గుణ పరమాత్మకు అది ప్రతీక అన్నమాట. ఆది అంతం లేదని అగ్నిస్తంభం, అది పరబ్రహ్మ స్వరూపం, అది దానికి ఆది లేదు అంతం లేదు. అయితే విష్ణువుని ఎందుకు ప్రశంసించబడ్డాడంటే, ఆయన వినయం వల్ల, సత్యం నిజం చెప్పడం వల్ల, సత్యాన్ని ఒప్పుకోవడం వల్లమే ఆయన యొక్క గొప్పతనం. మరి బ్రహ్మదేవుడు ఎందుకు శిక్షించబడ్డాడంటే, అహంకారం, అబద్ధం. అదే కాకుండా జ్ఞానం ఉంది ఆయనకి, బోల్డ్ ఆయనే కదా జ్ఞాన సంపన్నుడు. కాకపోతే వినయం లేకపోవడం వల్లే విలువ ఉండదు జ్ఞానానికి ఎంత ఉన్నా, అది మనం తెలుసుకోవాల్సింది. అండ్ ఇంకా ఈ శివుడు రూపంలో రాయి కాదన్నమాట, శివలింగం అన్నది ఒక రాయి కాదు, అది మన అహంకారాన్ని కరిగించే జ్ఞానాగ్ని. ఆది లేదు అంతం లేదు, అదే శివతత్వం అన్నమాట. ఆ శివతత్వాన్ని మనము తెలుసుకోవాలి. ఇక మహత్యంలోకి వెళ్తే దీంట్లో కొన్ని కథలు కూడా ఉన్నాయి. ఈ శివరాత్రి ఫలితాలు కూడా ఏంటంటే, మనకి ఉపవాసం జాగరణ ఇవన్నీ చేస్తే ఆరోగ్యము, ఐశ్వర్యము, మోక్షము ఇవన్నీ కూడా లభిస్తాయి. మహాశివరాత్రి అంటే కేవలం పండగ ఒకటే కాదు, మనకి ఈ అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞాన దీపం ఇది. ఇందులో ఇంకా ముఖ్యమైనవి ఒక 5 కథలు ఉన్నాయి. అవి ఏంటంటే, దీనికి సంబంధించినవి శివరాత్రి మహత్యానికి సంబంధించినవి ఏంటంటే, శివలింగ ఉద్భవ కథ మనం చెప్పుకున్నాము. అది లింగోద్భవం అని అర్ధరాత్రి 12ంటికి లింగోద్భవం అవుతుంది. అప్పుడు చేసే పూజలు కానీ, మనం చేసే జపం కానీ, అభిషేకాలు కానీ చాలా ఎన్నో వేల రెట్లు ఫలితాలే ఇస్తాయి ఉత్తప్పుడు కంటే. ఇక తర్వాత వచ్చేసి మార్కండేయ మహర్షి కథ ఒకటి, రావణాసుడి శివభక్తి గురించి, భస్మాసుర వధ ఒకటి, త్రిపురాసుర సంహారం ఒకటి ఉంటాయి. ఈ శివపురాణంలో ఇవన్నీ లభిస్తాయి మనకి. ఈ శివపురాణం అన్నది ఒక అష్టాదశ శక్తి పురాణ అష్టాదశ మహాపురాణాల్లో ఒకటిది. దీంట్లో పరమశివుడి యొక్క మహిమలు, ఆయన తత్వం గురించి, ఆయన లీలల గురించి, ఆయన యొక్క భక్తుల కథల గురించి, పూజా విధానాల గురించి ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట. ఇదంతా ఒక శైవ సంప్రదాయానికి ప్రధాన గ్రంథంగా మనం చెప్పుకుంటాం. ఈ రక్షించిన వాళ్ళు
మహర్షి వేదవ్యాసుడు రచించాడనమాట. ఇదంతా ఈ పురాణాలు కూడా అన్నీ కూడా ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే మనలో భక్తి, జ్ఞానం, వైరాగ్యం పెంపొందించడానికి, మోక్ష మార్గాల కోసము ఉంటాయి. ఇందులో ఇది శివపురాణంలో శివతత్వ అవగాహన కూడా ఉంటుంది. ఈ శివపురాణంలో ప్రధానంగా 7 సంహితలుగా విభజించారనమాట. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయు సంహిత అని. అందులో ఈ విద్యేశ్వర సంహితలో ఏమిటంటే శివతత్వం, పంచాక్షరి మంత్రం, నమశివాయ అని, శివలింగ మహత్యం ఇవన్నీ ఉంటాయి. అలాగే రుద్ర సంహితలో శివపార్వతుల యొక్క వివాహము, గణేశుడి యొక్క జననం, కార్తికేయ అవతారం, కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అవతారం ఉంటుంది. శతరుద్ర సంహితలో రుద్రాభిషేక విధానాలు, శివ పూజ ఫలితాలు ఉంటాయి. కోటి రుద్ర సంహితలో అనేక రుద్ర రూపాల్లో ఉంటాడు శివుడు, అవి మహాయజ్ఞాల వివరాలన్నీ ఉంటాయి. ఉమా సంహితలో ఉమాదేవి అంటే పార్వతీదేవి, ఆవిడ తపస్సు చేయడం, స్త్రీశక్తి యొక్క మహిమ, ఈ దాంపత్య జీవితంలో ఉన్న రహస్యాలు, ధర్మం అన్నీ ఉంటాయి. కైలాస సంహితలో ఏమో కైలాస పర్వతం అంటే వెండికొండ యొక్క వర్ణన, ఈ నంది ఆయన శివగణాల గురించి, శివభక్తుల కథల గురించి ఉంటాయి. ఈ వాయు సంహితల్లో ఆయన సృష్టి స్థితి లయలకి తత్వం, ఈ జీవాత్మ పరమాత్మ ఐక్యం ఇవన్నీ కూడా ఉంటాయి. మోక్ష మార్గాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ మనకి అందుకనే శివపురాణం చదివితే లభించే ఫలితం ఏంటంటే శివకృప లభిస్తుంది, పాపాలు నాశనం అవుతాయి, మనకి మనశ్శాంతి ఉంటుంది, మనకి భక్తి, జ్ఞానం, వైరాగ్యం అన్నీ ప్రాప్తిస్తాయి, మోక్ష ప్రాప్తి కూడా లభిస్తుంది. అందుకనే శివపురాణి శ్రద్ధగా చదవండి, చదవలేకపోతే వినండి. ఏదైనా సరే మనకి పుణ్య ఫలాన్ని మాత్రం తప్పకుండా ఇస్తుంది. ఇంకా ఈ శివలింగ ఉద్భవం చెప్పుకున్నాం కదా. ఇంకా మార్కండేయ మహర్షి కథ కూడా ఉంది. అది మురకుండు అనే ఋషికి పుత్రుడు కావాలని కోరితే శివుడు దీర్ఘాయుషుడు కానీ, దీర్ఘాయుడుగా ఉండే ఒక మూర్ఖుడు కానీ, లేకపోతే 16 ఏళ్ళ ఆయువుగా అయిన మహాభక్తుడు కానీ ఎవరు కావాలని అడిగితే 16 ఏళ్ళ బతికే ఆయన ఒక కొడుకుని కావాలనుకుంటాడు. అప్పుడు 16వ ఏట యముడు ప్రాణం తీసేయడానికి వస్తే మార్కండేయుడు శివలింగానికి ఆలోచించుకుని ఉండడం, శివుడు ప్రత్యక్షమై యముడిని శిక్షించి మార్కండేయుడిని చిరంజీవి తత్వం చేయడం ఇవన్నీ కూడా తెలుసు. అంటే దీని అర్థం ఏంటి? విశ్లేషణ, భక్తి ముందు మరణం కూడా ఓడిపోయింది చూసారా. భక్తి ముందు మరణాన్ని కూడా ఓడించేశాడు. అంటే శరణాగతులందరికీ కూడా శివుడు చాలా రక్షకుడిగా తోడుగా నిలుస్తాడు. అంటే ఆయుష్ కన్నా కూడా ఆత్మోన్నతి చాలా ముఖ్యం అన్నమాట. అంటే సంపూర్ణంగా ఆయన్ని శరణం వేడితే తప్పకుండా మోక్షానికి మార్గం ఆయన చూపిస్తాడు. ఇంకొక కథ భస్మాసురు కథ. ఇది భస్మాసురుడు శివుడి గురించి తపస్సు చేసి ఎవరి తలపై చేయి పెడితే భస్మం అయ్యేటట్టు వరం కోరుకుంటాడు. అయితే అదే వరాన్ని శివుడి మీద ప్రయోగించడానికి చేయబోతే అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి భస్మాసురుడి నృత్యంలో మోసం చేసి ఆఖరి భస్మానుడు అతని తల మీద అతను చేయి పట్టుకుని భస్మం అయ్యేటట్టు చేస్తాడు. అంటే దీనికి విశ్లేషణ ఏంటంటే నియంత్రణ లేని వరం. అంటే ఆయనకి బోళాశంకరుడు ఆయన కోరుకుంటే ఆయన్ని మెప్పించి ఆయన కోరుకుంటే ఏదైనా ఇచ్చేస్తాడు. ఆయన అంత బోళాశంకరుడు, ఆయన బోళా మనిషి. అంటే ఏమీ తెలియదు ఆయనకి, దానివల్ల ఫలితాలు ఏముంటాయని కూడా ఆయనకి ఏమీ తెలియదు. ఆయన వేడుకున్నారు, అంతా ఇచ్చేశాడు. అలానే నియంత్రణ లేని వరాలన్నీ కూడా కారణం ఏమవుతాయి? దానికి వినాశనానికి దారితీస్తాయి. ఈ అహంకారం, ఎంత అహంకారమైన రాక్షసుడు ఎంతైనా కొంత లిమిట్ ఉండే ఆఖరి శివుడి మీదే ఆయన ప్రయోగించబోయాడు. అంటే అలాంటి వాడికి అంతం తప్పదనమాట. ఈ శివుడు ఏంటి? ఎప్పుడు వరదాత అన్నీ చెప్పాం కదా. బోళాశంకరుల వరాలు ఇస్తుంటాడు, విష్ణుమూర్తి వచ్చి రక్షిస్తుంటాడు. అంటే బుద్ధి లేని శక్తి ఆత్మనాశనం అవుతుంది. ఇప్పుడు వాడికి ఉంది, భస్మాసుడికి నెత్తిమీ చేయబెడితే ఎవరు నెత్తిమీ చేయబెట్టినా ఆ శక్తి ఉంది, బుద్ధి లేదు వాడికి, ఆ శక్తి లేదు. దానివల్ల ఏమైంది? దానికి ఆత్మనాశనం. అంటే ఆయన దహించుకుని భస్మం అయిపోయాడు. త్రిపురాసుర సంహారం ఇంకోటి. ఈ త్రిపుర అంటే 3, ఈ 3 అజేయ పురాలను నిర్మించుకుని దేవతలను ఎప్పుడు హింసిస్తుండేవాడు. ఒకసారి ఇంకా శివుడు ఏం చేశాడు? దేవతల రథంగా మారిపోయి ఒకే బాణంతో 3 పురాలని నాశనం చేశాడు. ఈ 3 పురాలంటే ఏంటి? శరీరం, మనసు, అహంకారం. వాడు 3 పట్టణాలలాగా నిర్మించున్నాడు. కానీ ఈ 3 పురాలు ఏంటంటే శరీరం, మనసు, అహంకారం అన్నమాట. ఈ శివబాణం అంటే ఏంటి? జ్ఞానం. ఈ అహంకారం మీద 3 బాణాలు వేసి 3 పురాల మీద వేస్తే అహంకార నాశనం అయితే ఇంకా మిగిలేదేంటి? మోక్షం. అంటే అంతర్గత శత్రువుల్ని మనం సంహరిస్తే
నిజమైన విజయం మనకి లభిస్తుంది. అంటే అంతర్గత శత్రువులు అంటే ఎవరు? మన శరీరంలో మన మనసులో ఉంటే మనసు, అహంకారం ఇవన్నీ కూడా అంతర్గతంగా ఉంటాయి. అవన్నీ కూడా మనం సంహారం చేసుకుని అంటే వాటిని అన్నీ చంపుకుని జయించుకుని బయటకు వస్తే మనకి నిజంగానే విజయం లభిస్తుందన్నమాట. ఇంకా 4 వచ్చేది పార్వతీ తపస్సు, ఆయన శివ వివాహం. ఈ పార్వతీదేవి శివుడి భర్తగా పొందడానికి చాలా కఠినంగా తపస్సు చేసింది పాపం. ఆమె భక్తికి, ఓర్పు, నిష్టకి, ఆవిడ చేసే సేవలకి శివుడు మెచ్చుకుని ఆవిడని వివాహం చేశాడు. అంటే అక్కడ ఎవరు కలిశారు? శక్తి కలిసింది, శివం కలిశాడు. అంటే అప్పుడు ఏమైంది? సృష్టి. అంటే స్త్రీ తపస్సు శక్తికి ప్రతీక అన్నమాట. దాంపత్యం అంటే ఆత్మల ఐక్యం. ఇద్దరు భార్యాభర్తలు ఒకే ఆత్మకంగా, వేరే వేరేగా ఉన్నా ఒకే ఆత్మగా ఉండడమే దాంపత్యం. అంటే ధర్మబద్ధమైన ప్రేమకి ఎప్పుడు కూడా భగవంతుడి ఆశీర్వాదం తప్పనిసరిగా ఉంటుంది. ఇంకా వచ్చేది రావణుడి శివభక్తి. ఈ రావణాసుడు మహాభక్తుడు, శివభక్తుడు. ఈ కైలాసాన్ని ఎత్తే ప్రయత్నం చేయగా శివుడు తన పాదాలతో అణిచేశాడు. ఈ శివతాండవ స్తోత్రం పాడి తర్వాత రావణ రచించిన ఆయన శివతాండవ స్తోత్రం ఉంది కదా, అది పాడి క్షమ పొందాడనమాట. అంటే భక్తి ఉన్న అహంకారం ఉంటే ఎప్పటికీ కూడా పతనం తప్పదు. శివుడు భక్తవత్సలుడు, అందుకనే మళ్ళీ కరుణించాడు. శక్తి అంటే ఎప్పుడు శక్తి కంటే ఎంతది? వినయం గొప్పది. ఆయన శక్తిగా 10 తలలతోటి కైలాసాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తే ఏమైంది? శివుడి పాదంతో అణిచేశాడు. అదే శివతాండవ స్తోత్రం పాడి వినయంగా పాడేటప్పటికి ఏమైంది? ఆయనకి కరుణించాడు శివుడు. సమగ్ర శివపురాణ తత్వం. అందుకనే మన శివపురాణ తత్వం ఏంటి తెలుసుకోవాలంటే, శివుడు అన్నది ఏంటంటే జ్ఞానం, ఆయన వైరాగ్యం. ఈ భక్తి, సత్యం, వినయం 3 కలిస్తేనే మనకి మోక్షం ప్రాప్తిస్తుంది. అహంకారం, కామం, క్రోధం ఇవన్నీ మనకి బంధనాలు. అహంకారం, కామం అంటే కోరికలు, ఏదో ఒకటి కోరిక, ప్రతిదీ కోరికే మనకి. క్రోధం, ఈ కోరికలు తిరగకపోతే మనకు వచ్చేది క్రోధాలు. ఇవన్నీ కూడా అహంకారం వస్తుంది, మదం వస్తుంది, మాత్సర్యం వస్తుంది. ఇవన్నీ కూడా ఒక లింక్ లాగా అనమాట, ఒక బంధనాలు అనమాట. అవి ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనకి. ఇక మహాశివరాత్రి విశేషంలోకి వెళ్తే, సంవత్సరంలో అనేక రాత్రులు ఉన్నాయి, కానీ ఈ ఒక్క రాత్రే జన్మక శివరాత్రి అంటాం చూడండి. మహాశివరాత్రి జాగరణకు అర్హమైన రాత్రి. ఎందుకంటే ఈ రాత్రి కాలం కూడా శివుడి ముందు తల వంచుకుంటుందిట. అంతటి చాలా ఉత్తమమైన రోజు అనమాట శివరాత్రి. అయితే ఈ శివరాత్రి అంటే కేవలం ఉపవాసమే కాదు, జాగరణ ఏదో ఉపవాసం ఏం తినకుండా ఉన్నాము, పచ్చి నీళ్ళు తాకుండా రాత్రంతా జాగరణ చేస్తామంటే అది కాదు. అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగించేది జ్ఞానరాత్రి అనమాట. రాత్రి అంటే ఏంటి? చీకటి, నిసి. శివ అంటే జ్ఞానం. అందుకే శివరాత్రి అంటే చీకట్లో మనకి జ్ఞానోదయం కలిగించడమే మనకి శివరాత్రి మేలుకొల్పు ఉండడం, జాగరణ ఉండడం. ఇంకా శివలింగ తత్వంలో చెప్పుకున్నాం కదా, బిల్వపత్రం విశేషం. ఇంకా బిల్వపత్రం ఎంత మారేడు దళం అంటే, బిల్వ అంటే మారేడు దళం ఎంత ప్రశస్తమైంది మనకు తెలుసు కదా. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అన్నాం మనం. అంటే త్రిదళం, 3 దళాలు ఉంటాయి. అది త్రిదళం, త్రిగుణాకారం. ఈ 3 గుణాలు ఏంటవి? సత్వం, రజసం, తమసం. ఈ 3 గుణాలు కలిగినవే 3 పత్రాలు. అది మనం అందుకని శివలింగం మీద బిల్వపత్రాన్ని మామూలుగా పెట్టకూడదు, బోర్లించి పెట్టాలి ఎప్పుడు కూడా. అంటే సత్వం, రజసం, తమసం ఈ 3 కూడా మనం అర్పించేస్తున్నాం ఆయనకి. బిల్వాకులో 3 దళాలు ఉన్నాయి కదా, ఈ 3 గుణాలు త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం. 3 కళ్ళు. ఆయన ఆయుధం త్రియాయుధం అంటే ఆయనది త్రిశూలం. ఇవన్నీ కూడా పాదాల వద్ద మనం అర్పిస్తున్నాము అని చెప్పి ఆయనకి బోర్లించి ఆయన మీద, శివలింగం మీద అభిషేకం చేసుకోవాలి. ఇంకా జాగరణ అంతా తెలుసు కదా, మన జీవితం అంతా అజ్ఞాన నిద్రలోనే సరిపోతుంది. ఎప్పుడు ప్రతిదీ అజ్ఞానమే. మనకి ఏమి అన్నీ తెలుసు అనుకుంటాం కానీ ఏమీ తెలియదు. ఈ రాత్రి జాగరణ ఎందుకంటే ఆత్మ జాగరణ. అంటే ఆత్మాన్ని జాగరణ చేయాలంటే మేలుకొల్పాలి. ఓం నమ శివాయ అని జపం చేసుకుంటా, అంతేగాని ఏదో ఇంగ్లీష్ సినిమాలో ఏదో వెబ్ సిరీస్ పెట్టుకుని కాకుండా ఈ నమశివాయ అని జపం చేసుకుంటూ ఉంటే మనలో శివుడు మేల్కొంటాడు. ఇంకా అభిషేకం విషయానికి వస్తే నీరుతోటే ఎక్కువ మెయిన్. నిజం చెప్పాలంటే నీరుతోటే చెయ్యాలి. భస్మం అంటే విభూతితోటి చెయ్యాలి, నీరుతోటి చెయ్యాలి. ఇంకా ఇప్పుడు పాలు, తేనె ఇవన్నీ రకరకాల పళ్ళతోటి అవన్నీ చేస్తున్నారు, కానీ అసలు మెయిన్ ముఖ్యంగా చేయవలసింది విభూతితోటి, నీరుతోటి. అయితే ఈ పాలు కూడా శాంతిని ఇస్తుంది అంటారు, తేనె మధురత్వం అంటారు,
ఈ భస్మంతో చేస్తే వైరాగ్యం. భస్మం అంటే విభూది అంటే ఏంటి? సంపద. విభూది అంటే పదం అర్థం సంపద. ఈ భస్మంతో వైరాగ్యం వస్తుంది. ఇవన్నీ శివుడికే కాదు, మనలోని అహంకారాలు కూడా అర్పించుకోవడం. ఇవి అందుకనే మెయిన్ ముఖ్యంగా ఈ శివరాత్రి ఏంటంటే ఉపవాసం ఉండాలి, జాగరణ ఉండాలి, శివాభిషేకం చేసుకోవాలి, ముఖ్యంగా ఆయన నామస్మరణ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. అలాగే మనం ఆయన ఆయన తెలిసిన స్తోత్రాలు ఏమన్నా ఉంటే చదువుకోవడం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్పవర్ధనం ఊర్వారకం మేబంధనం మృత్యో అమృతాత్ అని మృత్యుంజయ మంత్రం జపించుకోండి. అలాగే ఇదేంటి పంచాక్షర మంత్రం చదువుకోండి. ఏదైనా చేసుకోండి. ఇవన్నీ చేస్తే పాపక్షయం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, ఆత్మ చాలా ఉన్నతంగా వెళ్తుంది, ఆత్మోన్నతి కలుగుతుంది, మోక్ష సాధన జరుగుతుంది. అందుకనే మనలో శివుడిని, ఇది ఒక పండగ కాదు, శివుడిని గుర్తు చేసేదే ఈ మహారాత్రి. ఈ రోజుని మనం శివుడిని మేలుకొల్పేది, మనలో ఆయన మేలుకొలవడం కాదు, మనలోని శివుడిని మేలుకొల్పాలి. అది ఇక శివతత్వంలోకి వెళ్తే, శివుడు ఆ మెడలో వాసుకి ఎందుకు ఉంటాడు మనకి అది తెలుసుకోవాలి. శివుడు మెడలో వాసుకి ఉండడానికి, పాము ఉండడానికి కారణం ఏంటి? ఏదో అలంకార వస్తువుగా వేసుకున్నాడు ఒక జీవిని అనుకోవడం కాదు, దానికి ఒక అర్థం ఉంది. ఈ దేవతలు అసురులు వాసుకిని తాడుగా ఉపయోగించి మందర పర్వతానికి కట్టి క్షీరసాగరం మదనం చేశారు కదా, పాల సముద్రంలో మదించినప్పుడు హలాహల విషం వస్తే అది ఈయన ప్రపంచం నాశనం కాకుండా ఉండడం కోసం శివుడు ఆ విషయాన్ని గొంతులో పెట్టుకున్నాడు. వాసుకి ఏంటి? శివుడి భక్తుడు, శివుడి కోసం తపస్సు చేసి శివుడిని మెప్పించినవాడు. అందుకని ఆయన రక్షణగా, కృతజ్ఞతగా ఆయన మెడలో అలంకారంగా నివసించాడని కొంచెం ఒక పురాణ కథ. అయితే ఈ పాము అంటే ఏంటి? భయం. భయం మృత్యువుతో మృత్యువుకి ఇదనమాట, ఒక సూచన అనమాట. అందుకనే శివుడు పామును మెడలో ధరించడం ద్వారా ఏంటంటే భయాన్ని జయించాడు, మరణంపై ఆధిపత్యం ఉన్నవాడు అనే భావం కూడా వస్తుంది. అలాగే పాము కుండలిని శక్తికి ప్రతీక అనమాట. ఈయన పెద్ద యోగీశ్వరుడు శివుడు. అందుకనే ఆ వాసుకి ఆయన యోగ శక్తి, ఆధ్యాత్మిక శక్తికి సూచనం అని కూడా అది కూడా ఒకటి. సమానత్వ భావం. ఆయన పేదవాడు, నాగుడు, గిరిజనుడు, దేవుడు అందరికీ సమానంగా చూసే దేవుడు. పాము కూడా అలంకారం ధరించడం వల్ల ఆయన నిర్భయత్వాన్ని, సమానత్వాన్ని కూడా తెలియజేస్తుంది. ఇది అలంకారమే కాదు, లోతైన తాత్విక అర్థం కూడా ఉందన్నమాట దీనికి. అట్లాగే ఈ అలంకారం కూడా ఉంది. అంతేకాకుండా ఇది భయంకరమైన విషాన్ని, ప్రకృతిని, అహంకారాన్ని నియంత్రించగల శక్తికి, అలాగే జీవన్ మరణ చక్రం, ఇవన్నీ కూడా మనకి ప్రతీకగా ఆయన మెడలో ధరించడం చెప్తారు. మొదటి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే శివుడు భక్తుడు కాబట్టి ఆయన సంతోషంగా మెచ్చి ఆయన ఆభరణంగా ధరిస్తా అన్నాడు శివుడు ఆ వాసుకిని. ఈ అహంకారానికి వీటికి ప్రతీక కాబట్టి మృత్యువుని కాలాతీతుడు ఈయన మృత్యువుని జయిస్తాడు అని చెప్పి మనకు ఒకటి నిదర్శనం శివుడి గురించి. అలాగే ఈ పాము 3 చుట్టలు చుట్టుకుని ఉంటుంది ఆయన మెడలో. అదేంటి? భవిష్యత్తు వర్తమాన కాలాలను చెప్తుంది. రజగుణం, తమోగుణం, సత్వగుణాలు కూడా చెప్తుంది అంట. 3 గుణాలు అంటే వీటన్నిటికీ అతీతుడైన భూత భవిష్యత్తు వర్తమానాలు కాలాతీతుడు. అలాగే అన్ని వికారాలకి అతీతుడు, త్రిగుణాలకి అతీతుడు అనమాట. ఈ రజోగుణం, సత్వగుణం, తమోగుణాలకు కూడా అతీతుడని చెప్పడం అనమాట, సూచించడం. అలాగే ఈ పాము చాలా తన నమ్మిన భక్తులకు ఎటువంటి కీడు చేయదని నిర్భయత్వాన్ని కూడా సూచిస్తుంది. విషపూరితమైన పామైనా అందుకని పావుని ధరించాడనమాట. ఇది మనం శివుడిని చాలా దగ్గరగా చూడాలి. మనం దగ్గరగా అంటే ఏదో ఫోటో దగ్గరగా పెట్టుకోవడం కాకుండా ఆయన తత్వం తెలుసుకుని శివుడిని దగ్గరగా అంటే ఆయన తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ చూస్తే మనకి ఎంతో నిగూఢంగా మనకి అన్నీ తెలుస్తాయి అన్నమాట. నిగూఢంగా, ఆధ్యాత్మికంగా అన్నీ కూడా మనకి తెలుస్తాయి. శివుడికి నాగులు సర్పాలను ధరించడం లాంచి నాగాభరణుడని, నాగభూషణుడని కూడా పేరు. ఇక మళ్ళీ శివతత్వంలోకి వెళ్తే మనం చూడండి, శివాష్టకంలో వింటాం. హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే అని
ఎంత తత్వం ఉందండి అందులో. అది అది వింటుంటేనే ఎంతో తన్మయంగా నాకైతే కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తుంటాయి. అది అది ఎప్పుడు ఎన్నిసార్లు విన్నా ఈ చరణం దగ్గరికి వచ్చేటప్పటికి మనసు ఏంటో భావ భావోద్వేగానికి లోనవుతుందనమాట. నాకు ఎందుకనో మరి ఎందుకనో నాకు అర్థం అదు. అంటే దాని అర్థం హరుడు ఈ సర్పాలన్నీ కూడా హారంగా వేసుకున్నాడట పాపం. అన్నీ వేసుకున్నాడు. ఎప్పుడు చితా భూ విహారం అంటే చితి ఎక్కడ ఉంటుంది? శ్మశానంలో తిరిగేవాడు. అంతా అదే ప్రపంచమైన వాడు. ఈ వేదాల సారమైన మొత్తం వేదాలన్నీ కూడా సారం పట్టినవాడు. చితా భూ విహారం సదా నిర్వికారం, ఎప్పుడూ నిర్వికారం అంటే అన్ని ఎటువంటి వికారాలు లేనివాడు. వికారాలు ఏమీ కూడా లేనివాడు. నిర్వికారం అంటే ఏంటి? ఏదో వాంతులు వికారం అది కాదు. నిర్వికారం అంటే స్థిరంగా ఉండేవాడు, అంటే ఎటువంటి మార్పులు లేనివాడు నిర్వికారుడు అనమాట. అంటే పరివర్తన అంటే ఎటువంటి మార్పు లేనివాడు పరమాత్మ. శాశ్వతంగా ఉండేవాడు అంటే ఎలాంటి భావోద్వేగాలు లేవు ఆయనకి. కోపం లేదు, ఆశ లేదు, భయం లేదు, ఎటువంటి ప్రభావానికి లోను కావడు. అందుకని నిర్వికారుడు అంటే మనకి సాధారణంగా స్థిరమైన వాడు అని అర్థం, మార్పు లేనివాడు అని అర్థం. ఆ నిర్వికారుడు ఇటువంటి వికారాలు అంటే మార్పులు లేనివాడు, శ్మశానంలో నివసించేవాడు. శ్మశానంలోనే ఉంటాడు, ఆ నివసిస్తూ ఉంటాడు. ఆ విభూదంతా ఒళ్ళంతా పూసుకుని ఆ చితి భస్మం ఉంటుంది కదా, ఆ చితిలో వచ్చిన భస్మాన్ని అంతా ఒళ్ళు అందంతా రాసుకుని నేను ఇక్కడ ఉన్నాను, నీకు అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా నేను నీకు శ్మశానంలో తోడుగా ఉన్నానని చెప్తూ అక్కడే తిరుగుతుంటాడు. అలాగే మనోజం దహంతో అంటే మన మనసులో పుట్టిన కోరికలన్నిటినీ దహింపజేసేవాడు. అంటే కామాన్ని దహించినవాడు, అంటే మన్మధుడిని దహించినవాడు. మన్మధుడు ఏంటి కారణం? కోరికలకి కారణం. కామం అంటే వేరే ఉద్దేశం కాదు. కామం అంటేనే కోరిక. అంటే ఏదైనా కోరిక అవ్వచ్చు. మనకి మనిషి అన్నాక ఏవో 100 కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నిటిని కూడా దహించినవాడు. అందరికీ దేవుడైన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను అని అర్థము. ఈరోజు వీలైనంత వరకు శివుడి సాన్నిధ్యంలో అంటే శివ జపం చేసుకుంటూ ఓం నమ శివాయ అనుకోండి, హరహర మహాదేవ అనుకోండి. ఏమనుకున్నా పలుకుతాడు ఆయన భోళాశంకరుడు. ఇంకా ఆయన ఏమీ మన నుంచి ఏమీ ఆశించడు. చిటికెడు విభూది, ఒక చెంచాడు నీళ్లు ఆయనకి అభిషేకానికి. ఒకసారి ఒక నామం ఓం నమ శివాయ అని అనుకుందాం. ఈ రోజుని జన్మకో శివరాత్రి అంటారు. అందుకని ఈ రోజుని వీలైనంత వరకు శివధ్యానం చేయడానికి ప్రయత్నిస్తూ ఆయన తత్వాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ కొంత ప్రయత్నిస్తూ ఆయన తత్వం తెలుసుకుంటూ జ్ఞాన మార్గానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ మోక్ష మార్గానికి చేరువవుదాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రేక్షకులకు నేను శివరాత్రి మహత్యము శివతత్వం గురించి చెప్పిన దాంట్లో ముందర పాల్గొన మాసం కృష్ణపక్షం చతుర్దశి అని పెట్టాను శివరాత్రి, క్షమించాలి. అది మాఘమాసము కృష్ణపక్షం చతుర్దశి నాడు వస్తుంది. కొంచెం ఈ తప్పుని చూసుకోండి, సరిదిద్దుకోండి. థ్యాంక్ యూ.